వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ భవ్యమైన దేవీ భాగవతం పారాయణగా చేస్తూ అనేక మంత్రశక్తులతో కూడినటువంటి ఈ దేవీ భాగవతం ఘట్టముల ద్వారా వివిధ ఉపాసనా ఫలాన్ని మనం పొందాలని వ్యాసదేవుడు ఈ మహాగ్రంథాన్ని మనకి అనుగ్రహించాడు. అయితే దేవీ భాగవతం అనే పేరు మనకు ప్రసిద్ధి, గ్రంథం కూడా ప్రసిద్ధిగా చాలామంది చదువుతూ ఉన్నారు. అయితే భాగవతం అనే పేరుతో మరో గ్రంథం కూడా మనకున్నది, కృష్ణ చరిత్రని చెప్పే శ్రీమద్ భాగవతం. అష్టాదశ పురాణాల్లో భాగవతం అనే పేరుతో ఉన్నది ఒక్కటే నిజానికి. అందుకు ఆ భాగవతం ఏది, కృష్ణ భాగవతమా దేవీ భాగవతమా అనే దాని మీద చాలా మీమాంస చేశారు పెద్దలు ఎందరెందరూ. చాలామంది కృష్ణ భాగవతమే అని అంగీకరిస్తే మరి దేవీ భాగవతం అక్కడ చేరదు. కానీ కొంచెం గట్టిగా ఆలోచిస్తే కృష్ణ భాగవతానికి ప్రారంభంలో వ్యాసదేవుడు అష్టాదశ పురాణాలు రచించి ఏదో అసంతృప్తితో ఉంటూ ఇంకా ఏదో వ్రాయాలి అనుకున్నప్పుడు నారదుని ఉపదేశంతో భాగవతం రచించాడు అని మనకు అవతారికలో కనబడుతుంది. అంటే అప్పటికే అష్టాదశ పురాణాల రచన అయిపోయింది. ఆ తర్వాత ఇది జరిగినది అంటే అష్టాదశ పురాణాల్లో భాగవతం అంటే దేవీ భాగవతమే అని దీన్ని బట్టి మనం ప్రమాణం తీసుకోవచ్చు. అటు తర్వాత రచింపబడింది భాగవతం. ఇది ఒక అంశం. అయితే భాగవతం అని దేవీ భాగవతాన్ని ఎందుకన్నారు, కృష్ణ భాగవతాన్ని కూడా భాగవతం ఎందుకన్నారు? ఇక్కడ భాగవతం అనే పేరే దేవీ భాగవతానికి కూడా ఉన్నది. మనం దేవీ చరిత్రను తెలుసుకోవడం కోసం దేవీ భాగవతం అంటున్నాం. చిత్రం ఏంటంటే ఆవిడికి భగవతి అనే పేరుంది గనక, భగవాన్ అంటే పరమేశ్వరుడు, భగవతి అంటే అమ్మవారు. అందుకు భగవతి జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిసా అంటున్నాం. భగవతి అని అమ్మవారికి. అందుకు భగవతి అయినటువంటి తల్లి గురించి చెప్పే గ్రంథం గనక భాగవతం, ఆవిడ దేవి గనక దేవీ భాగవతం. అందుకే దేవీ భాగవతం అష్టాదశ పురాణాల్లో ఒకటిగానే మనం భావన చేయాలి. అయితే చిత్రం ఏంటంటే దేవీ భాగవతంగా ఇప్పుడు ప్రసిద్ధి చెందిన కాను గ్రంథం ఉన్నది. ఇది కాకుండా దేవీ భాగవతం మరో గ్రంథం కూడా లభిస్తున్నది. అది అంత ప్రసిద్ధిలో మన వారికి తెలియదు. అంటే మన వాళ్ళకంటే దక్షిణాపథంలో అంత ప్రసిద్ధి లేదు. ఉత్తరాదిలో కూడా ఆ గ్రంథమే ప్రసిద్ధిగా ఉందని చెప్పలేం. దానికి దేవీ భాగవతం అనే పేరు మూలంలో కూడా ఉన్నది. దానిని ఇటీవల కాలంలో గీతా ప్రెస్ వారు దేవనాగరి లిపిలో తీసుకొచ్చారు. ఆ దేవీ భాగవతం ఇప్పుడు ప్రసిద్ధిలో ఉన్నటువంటి దేవీ భాగవతం రెండిటికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రారంభం నుంచి పద్ధతి వేరు, అధ్యాయాల సంఖ్యలో ఉన్నటువంటి పద్ధతి వేరు, కథా సంవిధానంలో కూడా కొన్ని విశేషములు ఉన్నాయి. అయితే దానికి ఇది విరుద్ధం మాత్రం కాదు. కొన్ని అంశములు రెండిటికి సామాన్యంగానే ఉన్నాయి, కానీ కొన్ని ప్రత్యేకతలు దానిలో ఉన్నాయి, కొన్ని ప్రత్యేకతలు దీనిలో ఉన్నాయి. ఆ రెండు ప్రత్యేకతలు కలబోసుకుని మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా శాక్తేయానికి సంబంధించినటువంటి దశ మహావిద్యలని చెప్పబడే తంత్రము కానీ ఇంకా అనేక శక్తిపీఠాల రహస్యాలు కానీ ఆ ప్రాచీనంగా ఉన్నటువంటి దేవీ భాగవతంలో లభిస్తున్నాయి. అలాగే గంగాదేవి యొక్క భవ్య చరిత్ర, గంగా సహస్రనామ స్తోత్రం ఇత్యాదులన్నీ అందులో చాలా విశేషంగా ఉన్నాయి. దానికి ఇప్పుడు ప్రసిద్ధిలో ఉన్న దేవీ భాగవతంలో గంగా చరిత్రకి కించిత్ భేదాలు ఉన్నాయి. పైగా మనకి శక్తి అనగానే శివుని యొక్క పత్ని అయిన గౌరీదేవి స్ఫురిస్తూ ఉంటుంది సాధారణంగా. దానికి కారణం కూడా ఆ రహస్య దేవీ భాగవత గ్రంథంలో ఉన్నది. దీనిలో విశేషములు ఏమిటి పరిశీలిస్తే అప్పుడు ఒక అవగాహన వచ్చినది. ఏంటంటే అష్టాదశ మహాపురాణములే కాకుండా ఉపపురాణములను కూడా వ్యాసుల వారు రచించారు. ఉపపురాణాల్లో ఒక దేవీ భాగవతం దేవీ పురాణం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అంటే ఇందాక మనం ప్రస్తావించిన రెండు భాగవతాల్లో ఒకటికి ఉపపురాణంలో స్థానం, ఇంకోటి దానికి మహాపురాణంలో స్థానం ఉన్నది. ఇప్పుడు ఏది ప్రమాణం అంటే రెండు మనకు ప్రమాణమే, మహాపురాణము ఉపపురాణం కూడా ప్రమాణమే. అయితే ఇందులో ఏది ఉపపురాణం ఏది మహాపురాణం కూడా మనం విభజన చెయ్యలేము. రెండిటికి ప్రారంభ దశ నుంచి విశేషంగా మహాపురాణం మహాభాగవతం అనే మాట కనబడుతున్నది. మొత్తానికి రెండు వ్యాసప్రోక్తములు, రెండు వైదిక పురాణ సంప్రదాయాల్ని అనుసరిస్తూ వెళ్ళినవే గనక ఈ రెండు ప్రమాణాలు మనం స్వీకరించుకుంటున్నాం. అయితే భాగవతం అని దేన్ని అనాలి, అదొక పెద్ద లక్షణం ఉన్నది. ఊరికనే భగవత్ సంబంధమైన కథలు భాగవతం అని నిర్వచనం ఇచ్చేస్తే ఏది భగవత్ కథ కాదు. మరి దీనికి ఎందుకు భాగవతం అంటే మత్స్యపురాణంలో వ్యాసుడు భాగవతం అని దేన్ని చెప్పాలో ఒక చక్కటి శ్లోకంలో చెప్తున్నారు. యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మ విస్తరః వృత్రాసుర వధోపేతం తద్భాగవతం ఇష్యతే. ఇది నిర్వచనం చెప్పారు. భాగవతం అని దేన్ని అనాలంటే
ఎక్కడ గాయత్రీదేవిని అధికృత్య అంటే దానిని అధిష్టానముగా చేసుకుంటూ అంటే గాయత్రీ మంత్రాన్ని ప్రధానంగా తీసుకుని వర్ణ్యతే ధర్మ విస్తర ధర్మములను చాలా విస్తారంగా వర్ణించుతూ అంటే మొదటి అంశం ఏంటి గాయత్రీ మంత్ర పరమార్థం చెప్పాలి, రెండవది ధర్మములను విస్తారంగా చెప్పాలి, మూడవది ఆ గ్రంథంలో వృత్రాసుర సంహార గాథ చెప్పబడాలి. ఈ మూడు ఉంటే దాని భాగవతం అన్నమాట. చిత్రం ఏంటంటే ఈ మూడు అంశములు కృష్ణ భాగవతానికి కూడా ఉన్నాయి, అందుకే దానికి భాగవతం పేరు పెట్టారు. జన్మాద్యస్య యతోన్వయాదిరత ఇతరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి అని ప్రారంభమవుతుంది కృష్ణ భాగవతం. అక్కడ కూడా ధీమహి అని మొదలవుతూ గాయత్రి మంత్రతత్వం జన్మాద్యస్య యతః అనే దానిలో సవితు అనే మంత్రంతో ప్రారంభిస్తూ గాయత్రి మంత్రతత్వం అంతా చెప్పబడుతుంది అక్కడ. అందుకు ఆ భాగవతానికి కూడా గాయత్రి మంత్రమే అధికృత్య. రెండవది వర్ణ్యతే ధర్మ విస్తర భాగవతం నిండా ధర్మాలు ఎన్నో చెప్పారు. మూడవది వృత్రాసుర వధ. వృత్రాసుర వధ కృష్ణ భాగవతంలో చాలా అద్భుతంగా వర్ణించారు. చిత్రం ఏంటంటే ఈ మూడు అంశములు దేవి భాగవతంలో కూడా ఉన్నాయి. గాయత్రి మంత్ర పరమార్థము, ధర్మముల యొక్క విస్తారము, వృత్రాసుర వధ ఈ మూడు దేవి భాగవతంలో కూడా చెప్పారు. అందుకే రెండిటికీ భాగవతం ఎందుకన్నారో ఇప్పుడు మనకు స్పష్టమైపోయి ఉంటుంది. అయితే ఇందాక చెప్పిన రెండు గ్రంథముల్లో కూడా ఈ భాగవతాంశములు మనకి కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు గ్రంథముల సారాంశంగా మనం ఇక్కడ తీసుకుంటూ చెప్పబోయే దేవి భాగవతంలో కేవలం అమ్మవారి యొక్క లీలలు, అమ్మవారి తత్వము, అమ్మవారి వైభవానికి సంబంధించిన అంశములు మాత్రమే స్వీకరిస్తున్నాం. అయితే భాగవతంలో ఇతర అంశములు కూడా ఉన్నాయా అంటే కొన్ని చక్రవర్తుల చరిత్రలు, అవతారాల చరిత్రలు కూడా దేవి భాగవతంలో ఉన్నాయి. వాటిలో అమ్మవారు అనుగ్రహించి వాళ్ళ చేత కొన్ని పనులు చేయించడం కనబడుతుంది. అలాంటి కథలు ఇక్కడ స్వీకరించడం జరగట్లేదు. దానికి కారణం సమయాభావం. పైగా ఆ కథలు ఇతర పురాణాల్లో ఏదో రూపంలో మనం వింటూ ఉన్నాం, మళ్ళీ దీనిలో వింటే కొంచెం అయోమయం వచ్చే అవకాశం ఉన్నది. అయితే మళ్ళీ వాటికి చక్కగా అన్వయించాలంటే సమయం లేదు. ఎందుకంటే దేవి భాగవతంలో రామాయణం అంతా వస్తుంది, రామచరిత్ర అంతా వస్తుంది, కృష్ణ చరిత్ర అంతా వస్తుంది, వృత్రాసుర సంహారం కూడా విస్తరింపబడుతున్నది. ఈ మూడు అంశములు మనకి ఆ భాగవతంలోనూ ఇతర రామాయణ భారతాల్లో కూడా లభిస్తున్నాయి కనుక వాటిని మనం స్వీకరించట్లే. అంటే సగం గ్రంథం అప్పుడే మనం ప్రక్కకు పెట్టినట్లయినది. ఇప్పుడు మనం తీసుకుంటున్నది అమ్మవారి యొక్క తత్వము, లీలలు. అవి ఎంతో విస్తారంగా ఉన్నాయి. వాటిని భావించుతూ మనం ఒక ఉపాసనా రూపంగా ఈ ఉపన్యాస వాహినిని ప్రారంభించుకుందాం. ఈ దేవీ భాగవతం ఎత్ర అధికృత్య గాయత్రి అన్నారు. అంటే గాయత్రి యొక్క తత్వమే చెప్పబడుతున్నది. నిజానికి మనకి ఏ దేవత గురించి చెప్పాలంటే ఒకే గ్రంథం ప్రమాణం, ఇన్ని గ్రంథాలు కావు, ఒక్క గ్రంథమే ప్రమాణం. ఆ గ్రంథం పేరు వేదం. వేదం ఏది చెప్తుందో అదే ధర్మం, వేదం ఏది దేవతను చెప్తుందో అదే దేవత. వేదం చెప్పనిది దేవత కాదు, వేదం చెప్పనిది ధర్మం కాదు. అందుకే వేద దేవ శబ్దముల యొక్క అనుబంధమే మనం చూడవచ్చు. అందుకే వేదమంత్ర ప్రతిపాద్యమైన వారిని దేవతలంటారు అని వేదంలోనే మనకు నిర్వచనం కనబడుతోంది. మంత్రవాచ్యార్థ దేవతా, దేవత శరీరం మంత్రం అంట. చాలా గొప్ప మాట చూడండి, దేవత యొక్క శరీరం మంత్రం. అందుకే వేదము ప్రతిపాదించే దేవతలు మనకు కావాలి. అయితే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవత ఉంటారు, కానీ అన్ని మంత్రాలు కలిపిన వేదం ఎవరు? ఆవిడో దేవత, ఆ వేదమాత. ఆ వేదమాత ఎవరు అంటే అమ్మ గాయత్రీదేవి. ఈ గాయత్రీదేవి ఎవరు? సాక్షాత్ పరాశక్తే. పరాశక్తే శబ్దరూపంలో వేదమాత గాయత్రిగా ఉన్నది. ఈ గాయత్రి స్వరూపం ఏమిటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం. గాయత్రి స్వరూపం అంటే ఉపనయనం చేసుకున్న తర్వాత తన తండ్రి దీక్షగా తాను జపించి మనకు ఉపదేశించినటువంటి ఏ త్రిపాద గాయత్రి ఉందో అదే గాయత్రి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందులో సందేహం లేదు, కానీ పూర్తిగా అది సమర్థించడానికి లేదు. అది గాయత్రి అండంలో సందేహం లేదు. అయితే అది ఆ సమయంలో ఉపనయనం పొందిన వాడికి అది గాయత్రి. ఇంకా చతుష్పాద గాయత్రి ఒకటి ఉన్నది, అది దానికి ప్రత్యేకమైన ఉపాసనా ప్రక్రియ, అది వేరే విషయం. ఇది కాకుండా భాస్కర్ రాయలు మొదలైనటువంటి దేవీ తత్వాన్ని అనుభవంలో పొందిన మహాత్ములు చెప్తున్నది ఏంటంటే అమ్మ మంత్రములన్నీ గాయత్రి యొక్క రూపములే అని వివరించారు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అమ్మ మంత్రములన్నీ గాయత్రి యొక్క రూపములే. అందుకే త్రిపద అయిన గాయత్రి ఏదుందో ఆవిడ త్రిపుర అయినటువంటి శ్రీ విద్యాది దేవత అని కూడా ప్రస్తావన చేశారు. అందుకు ఆ గాయత్రి ఏదైతే వేద గాయత్రి ఉన్నదో దాని అధికార భేదం బట్టి కొందరు మాత్రమే దాన్ని అనుష్ఠానం చేస్తూ ఉండవచ్చుగాక. కానీ తద్గాయత్రి స్వరూపంగా వచ్చిన వేదమంత్రములు వారి వారి యోగ్యతలను అనుసరించి సమస్తములైన మానవులకి ఉపదేశించే పద్ధతిని మనకి తంత్రశాస్త్రములు మొదలైనవన్నీ అందించేవి. అందుకు గాయత్రి అనే పేరుకి మనం లోకంలో ప్రసిద్ధిగా చెందినటువంటి ఆ ఒక్కటి మాత్రమే కాదు. ఈ మాట జాగ్రత్తగా, అది కాదని నేను అనలేదు అంటే మహాపాపం.
అది మాత్రమే కాదన్నాం. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ప్రతివారు వారికి ఉపదేశింపబడ్డ అమ్మవారి యొక్క మంత్రాన్ని సంధ్యా సమయాల్లో ఉపాసన చేస్తే వాళ్ళకి అదే గాయత్రి. స్పష్టంగా ఉన్నది. మాకే ఉపదేశం లేదనుకుంటారా? హాయిగా శ్రీమాత్రే నమః చేసుకోండి, లేదా లలితా సహస్రనామం సంధ్యా సమయంలో చేసుకుంటే అదే గాయత్రి. అయితే చిత్రం ఏంటంటే దేవీ భాగవతం ప్రారంభం గాయత్రి మంత్రంతో ప్రారంభమవుతున్నది. ఈ గాయత్రి అయితే కేవలం శివాయ గురవే నమః అని ఆయన గురువుగా స్వీకరించి ప్రతివారు జపించుకోవచ్చు. చిత్రం ఏంటంటే అక్కడ ఉపనయనం తర్వాత అగ్నిహోత్రం దగ్గర ఇచ్చే మంత్రంలో ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ లక్ష్యం ఉందో, ఏ అర్థం ఉందో, ఏ పరమార్థం ఉందో అన్నీ ఇందులో ఉన్నాయి. ఉదాహరణకి మనకు లోకంలో ప్రసిద్ధి చెందిన గాయత్రి 24 అక్షరాలు. అదేమిటండి అంటే ఆ మంత్రం మాత్రం చెప్పం. సదశి న ప్రకాశయేత్. మంత్రాన్ని సభల్లో చెప్పకూడదు, పుస్తకాల్లో ప్రింట్ చేయకూడదు, సీడీల్లో క్యాసెట్లో వినకూడదు అని శాస్త్ర నియమం. ఆ కారణం చేత మనం ఇక్కడ చెప్పుకుంటున్నది ఏమిటంటే ఆ 24 అక్షరాలు గాయత్రి మంత్రం. అది దానికి ఎలా 24 అక్షరాలు ఉన్నాయో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రానికి కూడా 24 అక్షరాలు. అది త్రిపద, 3 పాదములు, ఇది 3 పాదములు. భావం రెండిటికి ఒకటే. అయితే దానికున్న కట్టుబాట్లు, దానికున్నన్ని నియమాలు దీనికి లేవు అన్నారు ఇక్కడ. అంటే అదే ఫలం, అదే లక్షణం, అదే లక్ష్యం హాయిగా ఏ కట్టుబాటు లేకుండా పఠించి స్మరించి జపించి తరించిపోవచ్చు అనమాట. దీన్ని బట్టి చూస్తే వ్యాసుడు ఎంత దయామయుడు, మనందరికీ కూడా అటువంటి గాయత్రి మంత్రాన్ని ఇచ్చాడు. అంటే దేవీ భాగవతం గాయత్రితో ప్రారంభించి గాయత్రితోనూ ముగిసింది. సమస్త వేదమంత్రముల తల్లి గాయత్రి అయినప్పుడు అందులో రకరకాల మంత్రములు ఉన్నాయి. లక్ష్మీ సూక్తం ఉంది, సరస్వతీ సూక్తం ఉంది, శ్రద్ధా సూక్తం, మేధా సూక్తం, దుర్గా సూక్తం, ఇలాంటివన్నీ చెప్పబడుతున్నాయి. రాత్రి సూక్తం, ఇవన్నీ కూడా వేదములు ఎందున్నాయి. ఇవన్నీ అమ్మ రూపాలే. అంటే వేదమాత అయిన గాయత్రికి సంబంధించినవి ఆ వేదంలో చెప్పిన ప్రతి సూక్తము కూడా అమ్మ రూపమే. అందుకే గాయత్రి కాని దేవత లేదు. అందుకే వేదములో ప్రతిపాదింపబడే సర్వ దేవతలు, దేవతా రూపాలు గాయత్రీదేవి యొక్క రూపములే. ఇది గ్రహించాలి. అది గాయత్రి అంటే గయాంత్రాయిత, ఇది గాయత్రి ప్రాణరక్షణ శక్తి, ఇది ప్రధానమైన అర్థం. ఇంకా గాయత్రి తత్వం దేవీ భాగవతంలో విస్తారంగా చెప్తారు, అప్పుడు గ్రహించుకుందాం. అందుకు సర్వ జగత్తుకి జనని అయినటువంటి ఆ జగన్మాత పరాశక్తి యొక్క స్వరూపము ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడుతున్నది. అమ్మవారంటే ఏమిటో ఇక్కడ చూడండి. ఈ మంత్రానికి వ్యాఖ్యానం చాలా స్పష్టంగా గ్రహించి సాధన చేయాలి. ఎప్పుడైనా మంత్రం ఎప్పుడు పండుతుందయ్యా అంటే అర్థభావన వల్ల శబ్దభావనకు బలం వస్తుంది అన్నారు. జడులైన వాళ్ళు కేవలం శబ్దభావనతో ఆగిపోతారట. చైతన్యం కావాలి అంటే అర్థభావనలోకి వెళ్ళాలి. అయితే శబ్దభావన వ్యర్థం కాదు, కానీ అర్థభావన కలిస్తే అది మరింత సంపన్నమవుతుంది. కనుక శబ్దభావన, అర్థభావన, తర్వాత మూర్తి భావన, 4వది తత్వభావన. ఈ 4 భావనలతో మంత్రం చేస్తే అమ్మవారు దొరుకుతారు. కనుక భవానీ భావనాగమ్య అన్నారు. ఇది తెలుసుకోవాల్సింది. భావన అంటే ఇది 4 రకాల భావన చేయాలి. ఇప్పుడు అర్థభావన చేద్దాం. సర్వ చైతన్య రూప అమ్మవారు అనడానికి అంత అద్భుతమైన నిర్వచనం ఇచ్చారో చూడండి. సృష్టిలో ప్రతి దానికి ఉనికి ఎంతవరకు ఉంటుందంటే చైతన్యం ఉంటేనే ఉనికి ఉంటుంది. చైతన్యం లేని వస్తువు ఉనికి లేదు. చైతన్యం అంటే కదలిక అని మాత్రమే అర్థం కాదు. కదలికకి చేతనత్వము అని పేరు. చైతన్యం వేరు. చైతన్యం లేకపోతే చేతనత్వం లేదు. ఈ తేడా ఎందుకు చెప్పామంటే చెట్లు, రాళ్ళు, రప్పలు వీటి కదలిక లేదు. అయితే అక్కడ అమ్మవారు లేరా? అక్కడ కూడా ఉన్నారు. వాటిలో కూడా చైతన్యం ఉంది. మనం చూసేటంత స్థూలమైన కదలిక లేకపోయినా వాటిలోనూ కదలిక ఉంది. కదలిక లేకపోతే మార్పు ఉండదు. అది తెలుసుకోవాల్సింది. కదలిక వలన వచ్చేదే మార్పు. విత్తనం విత్తనంగా ఉండగా మొలకగా చెట్టుగా మారింది అంటే దాని లోపల కదలిక ఉంది. అది అంతే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడమే కాదు కదలిక అంటే, పరిణామమే అని అర్థం. ఇలా చూస్తే సృష్టిలో ప్రతిదానికి పరిణామం కనబడుతుంది. అయితే పరిణామం కలిగిస్తూ ఉన్నటువంటి ఏ చైతన్యం ఉందో దానికి మాత్రం ఏ పరిణామము లేదు. ఇది తెలుసుకోవాల్సింది. దానికి ఏ మార్పు లేదు. అది కేవల చైతన్యం. ఆ చైతన్యమే ప్రతి అణువులో వ్యాపించిపోయింది. ఎక్కడ వ్యాపించిందంటే ఒక్కసారి పైకి చూడండి. అంతరిక్షంలో, ఆకాశంలో, ఆ భవ్యమైనటువంటి జ్యోతిర్మండలాల్లో, గ్రహాల్లో, నక్షత్రాల్లో, సూర్యునిలో, చంద్రునిలో, వాయువులో, నీటిలో, నిప్పులో, భూమిలో ఈ సమస్తము ఆ చైతన్యం ఉన్నది. వీటి వల్ల తయారైనటువంటి ఉపాధులలో, ఇందాక చెప్పిన వాటిలో పంచభూతాలు చెప్పాం కదా, ఇవి తయారయ్యాయి. వీటన్నిటిలో ఆ చైతన్యం ఉంది. ఆ మాటకొస్తే ఉపాధులు చేసింది కూడా ఆ చైతన్యమే. ఒక్కడున్న ఏ ఉపాధి అయినా ఆ చైతన్యం వల్లనే తయారైంది. ఆ చైతన్యంతోనే ఉంటుంది. ఆ చైతన్యం విడిచిపెడితే ఉపాధికి ఇంకా ఉనికుండ కూడా పోతుంది. అవునా లేదా? కనుక సృష్టిలో చూసే ఆ సూర్యాది ఉపాధులు మొదలుకొని క్షుద్రమైనటువంటి కీటకాది ఉపాధుల వరకు, గడ్డిపోచ వరకు, అనగా ఆ బ్రహ్మస్తంభ పర్యంతం
బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న గడ్డిపోత వరకు అన్నిటిలో వ్యాపించి ఉన్నది ఎవరు? ఆ మహాచైతన్యం. అందుకే సర్వ చైతన్య రూప, ఇది దీని యొక్క మాట. తర్వాత వివరిస్తున్నారు. ఆవిడ ఎప్పటి నుంచి ఉందండి? ఈ విశ్వమంతా ఏర్పడ్డాక అమ్మవారు వచ్చారా చైతన్యంగా అంటే, ముందు చైతన్యం ఉంది, తర్వాత విశ్వం వచ్చిందిట. అందుకే విశ్వానికంటే ముందుంది కనుక ఆద్య, ఇది మాట. అసలు ఆ చైతన్యం అంటే లేకపోతే ఏది నువ్వు తెలుసుకోలేవు. సృష్టిలో ఏది తెలుసుకుంటున్నావన్నా చైతన్యం వల్లనే. ఏమండి, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి. అర్థం కాలేదన్న విషయం అర్థమైంది కనుక అది కూడా చైతన్యమే. ఏదైనా ఆఖరికి ఇది ఎర్రగా ఉందండి, ఎర్రగా ఉందని తెలుసుకున్నది చైతన్యం వల్లనే. కంటి యందు ఆ చైతన్యం ప్రసరిస్తే రంగును తెలుసుకున్నావు, చెవి యందు ఆ చైతన్యం ప్రసరిస్తే శబ్దాన్ని తెలుసుకున్నావు. కనుక సృష్టిలో ఏదైనా తెలుసుకున్నావు దేనివల్ల? చిత్. చిత్, దీనికి చిత్ అంటారండి. పరా ప్రత్యక్ చితీ రూప, ఆవిడ చితీ రూప. దీనికి పరచితి అని పేరు, చిదేక రసరూపిణి అని పేరు, చితిస్తత్పద లక్ష్యార్థ అని పేరు. అలాంటి చిత్ ఆవిడ. అందుకే సర్వ చైతన్య రూప ఆద్య. ఆవిడ వల్లే అన్నీ తెలుసుకుంటున్నాం కనుక తెలుసుకునే జ్ఞానమే ఆవిడ కనుక విద్య. తర్వాత మాట చెప్తున్నారు ఇక్కడ, ఆద్యాం విద్యాంచ. ఇప్పుడు అమ్మవారు అంటే ఏమిటో 3 మాటల్లో చూపించారు. సర్వ చైతన్య రూప ఆద్య విద్య. ఇలా భావించండి, ఒక్కసారి కూర్చొని పదానికి అర్థం భావించండి. భావించిన వెంటనే ఏం చేస్తున్నావు ఆ తల్లిని? ధీమహి, ఒకటే మాట. ధీమహి అంటే నా బుద్ధితో అనుసంధానము చేస్తున్నాను అని అర్థం. బుద్ధితో అనుసంధానం చేయుట అంటే స్తోత్రం చేయడం, ఉపాసించడం, ధ్యానించడం, పూజించడం. ప్రక్రియలు మారే కానీ అన్నిటికీ లక్ష్యం మాత్రం మన బుద్ధిని ఆ భగవతితో అనుబంధం కలిగించడమే. బుద్ధిని ఆ తల్లి వైపు ప్రసరింపజేయడం, ఆ తల్లి పాదాలతో అనుబంధం ఏర్పరచడమే. అందుకు ఎవరైతే సర్వ చైతన్య రూప ఆద్య విద్య ఉన్నారో ఆ పరాశక్తిని నా బుద్ధితో ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను అని. ఆవిడేం చేస్తోంది? బుద్ధిం యా నహ ప్రచోదయ. యా అంటే యవతయో, నహ అంటే మా యొక్క. యవతే మా యొక్క బుద్ధులను ప్రేరేపణ చేస్తుందో ఆ తల్లికి నమస్కారం. చూడండి, గొప్ప మాట. మన ఇంద్రియాల్లో ఇది కదులు అని ఎవరు నడిపిస్తున్నారు ఇంద్రియాన్ని? ప్రాణం లేనిది ఇంద్రియం కదలదు. కానీ ఇక్కడున్న విషయం వినాలి అన్న ఆ ఇంద్రియానికి ఆ బుద్ధే ప్రేరేపించాలి. కనుకనే ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్లుగా ఇంద్రియములకు ప్రేరణ కలిగించేది బుద్ధి అయితే సమస్త బుద్ధులకు ప్రేరణ కలిగించే చైతన్యం ఎవరు? ఆవిడ అమ్మవారు. అందుకు మా బుద్ధులకు ప్రేరణ కలిగించే తల్లిని మేము ధ్యానిస్తున్నాము. ఆవిడ ఇప్పుడు ఎవరయ్యారు? బుద్ధులకు ప్రేరణ కలిగించే తల్లి. అయితే ఆవిడెవరు? సర్వ చైతన్య రూప ఆద్య విద్య. ఆ తల్లే మన బుద్ధులకు ప్రేరణ కలిగిస్తున్నది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడి బుద్ధికి ఎప్పుడు మంచి ప్రేరణ ఉంటుందండి. అందరి బుద్ధుల్ని ఆవిడే ప్రేరేపించేటప్పుడు దుర్మార్గుడు దుర్మార్గంగా ప్రవర్తించారంటే వాడి బుద్ధిని కూడా అమ్మవారే ప్రేరేపించారు కదా అని చేసిన దుర్మార్గం అంతా అమ్మవారి మిత్తోసి వచ్చా? దౌర్భాగ్యం ప్రేరేపించింది అనాలి, పాపం ప్రేరేపించింది అనాలి. మరి ఏం చెప్తాం అక్కడ? అంటే అమ్మవారు ప్రేరేపించుట అంటే అర్థం ఆవిడ శక్తి ప్రదాయిని, వారికి శక్తినిస్తోంది అని అర్థం. ఇక్కడ మనం అనేక మార్లు చెప్పుకున్నాం, నీలం రంగు అద్దంలోంచి దీపం చూపిస్తే నీలకాంతి వస్తుంది. అక్కడ నీలకాంతి రావడానికి కారణం ఎవరు? దీపం. అయితే కాంతికి దీపం కారణం కానీ నీలానికి మాత్రం అద్దం యొక్క రంగే కారణం, కాంతి కాదు. ఇది మనం అనేక మార్లు చెప్పుకున్నాం. కానీ ఆ దీపకాంతి లేకపోతే నీలం కూడా తెలియట్లేదు, నీలం కూడా మనకు తెలియట్లేదు. అలాగే జీవుడికి సంస్కార సహజంగా చిత్తానికి మాలిన్యాలు అంటిపెట్టుకుంటాయి, పుణ్యాలు అంటిపెట్టుకుంటాయి. ఆ లోపల చైతన్య రూపిణిని అమ్మ ప్రసరించడం చేత మాలిన్య బుద్ధులకు మలిన ప్రేరణలు వస్తున్నాయి. నీల కాంతి అన్నప్పుడు నీలం అద్దం లక్షణం, కాంతి దీపలక్షణం ఎలాగైతే విడదీసుకుంటున్నామో బుద్ధిని ప్రేరేపిస్తున్నది అంటే బుద్ధిలో పుట్టే మంచి చెడులకు బుద్ధి కారణం, శక్తికి అమ్మ కారణం అని అలా తీసుకోవాలి. ఇది బుద్ధికి ప్రేరణకర్త్రి అంటే ఇప్పుడు తెలిసింది కదా. అయితే ఇది ఎవడైతే తెలుసుకుని అమ్మా నా బుద్ధులకు నువ్వే ప్రేరణకారిణి అని తెలుసుకుంటున్నాడో వాడి విషయంలో అమ్మ జోక్యం చేసుకుని, ఎందుకంటే దీపంలా జడంలా వెలిగించు కూర్చోదా తల్లి, ఆవిడ సర్వశక్తిమయ్యి. అందుకే వెంటనే అమ్మా నా బుద్ధికి నువ్వే ప్రేరణకారినివి అన్నాడా, వెంటనే ఆవిడ కలగజేసుకుని వాడి బుద్ధిని సంస్కరించి వాడి బుద్ధిని ఎప్పుడూ మంచి వైపే ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. అందుకే బుద్ధిని ప్రేరేపించే తల్లిని దండం పెట్టడంలో ఉద్దేశం ఇదండి. ఎందుకంటే ఆ తల్లి మన బుద్ధిని సంస్కరించగలదు, సంస్కరించే అవకాశం ఇచ్చాం. లేకపోతే మమ్మల్ని అమ్మ ప్రేరేపిస్తోంది అని మీరు ఏ పని చేసిన పని ఆవిడే చేయించిందని పేరు వస్తుంది కదా, మరి ఆవిడికి చెడ్డ పేరు రాకూడదు కదా. అందుకే ఆ తల్లి పూనికి ఏం చేస్తుందంటే మన బుద్ధుల్ని సత్తు వైపు ప్రేరేపిస్తుంది. అందుకే ఈ మంత్రం యొక్క విశేషం ఏంటంటే మా బుద్ధుల్ని
ఏ విధంగా ఉంటే తరించుతామో ఆ విధంగా ప్రేరేపింపజేయు తల్లి. ఇది అండి గాయత్రి మంత్రం యొక్క అసలు పరమార్థం. అమ్మను అడగవలసిన కోరిక ఇదొక్కటే. లేదంటే పుస్తకం రాసుకొచ్చానండి అన్నారు ఒక ఆయన. ఏమిటంటే కోరికల లిస్ట్ అనమాట. కాశీ వచ్చినప్పుడు దేవి దగ్గర కూర్చొని చదవడానికి అన్ని కట్టకట్టి పక్కన పడేసి ఒక్క కోరిక తీసుకుంటే చాలు. నా బుద్ధిని నువ్వే ప్రేరేపించు అని అన్నాడెప్పుడో వాడి బుద్ధిని ఆవిడ తన వైపు ప్రేరేపింపజేస్తుంది. తన వైపు అంటే సద్వస్తువు వైపు ప్రేరేపింపజేస్తుంది. ఇది మంత్రం యొక్క పరమార్థం. ఒక్కసారి సమగ్రంగా భావిద్దాం దీన్ని. సర్వ చైతన్య రూపిణి అయి, సృష్టికి ఆది అయి, జ్ఞానస్వరూపిణి అయి ఉంటూ సమస్త జీవుల బుద్ధిల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో ఆ తల్లిని మా బుద్ధితో ఉపాసిస్తున్నాము. ఈ చెప్పడంలో ఆవిడిచ్చిన బుద్ధిశక్తి ఆవిడికే అర్పిస్తున్నాననే భావం కూడా కనబడుతుంది. కనుక ఇందులో సర్వ వేదసారము, వేదాంత సారము, పరమార్థము దాగి ఉంది కనుక దీనినే మహామంత్రం అంటారు. ఇది లెక్క పెడితే 24 అక్షరములు ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క పాదమునకు 8 అక్షరాలు చెప్పున్న 3 పాదములున్నాయి. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఒక ఇద్దరు ఎక్కడికో బయలుదేరారు. ఒక ఆయన అంటాడు వెళితే ప్రమాదమేమో వెళ్ళొద్దురా అంటాడు. అందులో ఒకడు మొండి పట్టుదలతో నేను ఆగిన బయలుదేరిపాడు. వాడికి ప్రమాదం జరగలే సరికదా ఒక అద్భుతమైన ఫలితం ఏదో దొరికింది. వాడు వెనక్కి వచ్చి చెప్పాడు, నువ్వు వెళ్ళగలిగి వెళ్ళలేదు, శంకతో ఉండిపోయావు, నువ్వు నేను ధైర్యంతో వెళ్ళాను అన్నాడు. వాడిలో శంకర్ రూపంలో ఆపేసింది ఎవరు? వాడి బుద్ధికి ఆ ప్రేరణ ఇచ్చింది. అలాగే వీడికి ధైర్యం ఇచ్చి పంపించింది ఎవరు? వీడికి ఫలితం పొందే యోగం ఉంది కనుక వీడికి ధైర్యం ఇచ్చి పంపించింది. వాడికి యోగం లేదు కనుక శంక పుట్టి ఆపేసింది. ఈ కర్మఫల ప్రదాయిని అయినటువంటి ఆ తల్లి వారి వారి యోగ్యతలను అనుసరించి ప్రేరేపిస్తుంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మనల్ని సరియైన మార్గంలోకి ప్రేరేపించి ప్రమాదకరం లేని పద్ధతుల్లో అమ్మ నడుపుతుంటుంది. అందుకే అమ్మ నన్ను నడుపుతోంది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఎప్పుడూ తప్పుదారి తొక్కడు, వాడికి భయం ఉండదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఈ మంత్రం యొక్క భావం ఏంటంటే అమ్మ తోడుంటుంది మనకి ఇప్పుడు కూడా. అది ఈ మంత్రంలో ఉన్నటువంటి పరమార్థం. దీనిని ప్రథమ శ్లోకంగా, ప్రథమ మంత్రంగా అందించి వ్యాసదేవుడు దేవీ భాగవతాన్ని ప్రారంభిస్తున్నారు. శౌనకాది మహర్షులు ప్రశ్నిస్తే చెప్తున్నాడు. అయితే శౌనకాది మహర్షులు ఎలా ప్రశ్నించారు, ఎంత గొప్పగా చెప్తున్నారు. మీ యొక్క భాగ్యం వల్ల మా యజ్ఞం సార్థకమైంది. మేము దీర్ఘ సత్రయాగం చేస్తున్నాం. ఇక్కడ ఈ చేస్తున్న దశలో మీరు రోజు వచ్చి పురాణములు చెప్పడం వల్ల మేము చేస్తున్న యజ్ఞము మరింత స్పృహతో, పరమార్థ స్ఫురణతో చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నది ఏంటంటే అమ్మవారి కథలు వినాలనిపిస్తోంది అన్నారు. అంటే అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి ఈరోజు లభించిందనమాట. అందుకే వినాలని బుద్ధి పుట్టింది. అయితే ఎప్పుడైనా సరే అమ్మవారు అయ్యవారు భగవత్కథ వినాలట. వినకపోతే దాని గురించి చెప్తున్నారు. నకర్ణాయే నశృణ్వంతి తే ప్యకర్ణా కథన్నచ. నాకు చెవులున్నాయండి అంటే ఒకవేళ అమ్మవారి కథ వినకపోతే చెవులు లేని వాళ్ళే అన్నారు. ఒకటే మాట ఇక్కడ. నాకు అన్నీ వినబడతాయండి. అవునా, అమ్మవారి వినబడలేదా? వినబడలే. అయితే నీకు చెవులు లేవు అన్నాడు ఇక్కడ. అందుకే నా కర్ణాయే నశృణ్వంతి తే అపి అకర్ణాహ. వాళ్ళు అకర్ణులే, చెవులు లేని వారే అన్నారు. అందుకే మేము అందరం కూడా ఇక్కడ ఎందుకు కూర్చున్నాం నైమిషారణ్యంలో అంటే అత సర్వే ద్విజాహ సౌమ్య శ్రోతుకామా సమాహిత. మేము కేవలం ఆ భగవత్కథలు వినాలనే కోరికతో కూర్చున్నాం. ఎందుకంటే ఈ భయంకరమైన కలిలో ఏ సాధనతోనూ భగవంతుడిని పట్టుకోలేం, శ్రవణంతో మాత్రమే పట్టుకోగలం. నేను నిరంతరం నువ్వు చెప్తూ ఉంటే, మేము వింటూ ఉంటే మా స్పృహ ఎక్కడుంటుంది? భగవంతుడితోనే ఉంటుంది. ఎప్పుడు స్పృహ భగవంతుడితో ఉంటే కలి మా దగ్గరికి ఎక్కడ వస్తాడు? అందుకే వర్తంతే నైమిషారణ్యే క్షేత్రే కలిభయార్దితా. కలిభయానికి మేము జంకి ఇక్కడ నీ ద్వారా వింటూ తరించిపోతున్నాం, చెప్పమని అడిగితే అప్పుడు ప్రారంభిస్తున్నాడు సూతుల వారు. మీ భాగ్యవశాత్తు, నా భాగ్యవశాత్తు వ్యాసదేవుడు నాకు అనుగ్రహించినటువంటి దేవీ భాగవత గ్రంథాన్ని చెప్పబోతూ ఉన్నాను. ఒక్క మాట, సృష్టిలో ఎప్పుడైనా సరే మోక్షం కావాలి అంటే వినా జ్ఞానేన సర్వజ్ఞా నైవ ముక్తి కదాచన. జ్ఞానము లేనిది మోక్షము రాదు. ఇది గొప్ప మాట. జ్ఞానాదేవహి కైవల్యం అని అనేక వాళ్ళు మనం చెప్పుకున్న ఆ మాట. ఆ జ్ఞానం రాక భ్రమతాం కాలచక్రిత్ర నరాణాం త్రిగుణాత్మకే. ఆ జ్ఞానము లేకపోవడం వల్లే త్రిగుణాత్మకమైన కాలచక్రంలో నరులు తిరుగుతూ ఉంటారు. ఆ జ్ఞానం కావాలి అంటే కావలసింది ముందు పాపసంహారం. పాపసంహారం అయితేనే ముందు శ్రద్ధగా వినగలంట. ఆ విన్నదానిలో క్రమక్రమంగా చిత్తశుద్ధి కలిగరి అప్పుడు ముక్తికి అవసరమైన జ్ఞానం కలుగుతుంది. ఆ రెండింటినీ ఇవ్వగలుగుతూ అంటే పాపసంహారం చేస్తూ ముక్తికి అనుగుణమైన జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన రసమయమైన గ్రంథం పేరే భాగవతం. అత సర్వరసోపేతం పుణ్యం భాగవతం.
పావనం ముక్తిదం గుహ్యం ముముక్షాణం సదా ప్రియం. అది పావనమైనది అనగా మనల్ని పవిత్రుల్ని చేయనది, ముక్తిని ఇచ్చినది. గుహ్యం అనగా రహస్యమైనది. గుహ్యం అని దేన్ని అంటారో మనం అనేక మార్లు చెప్పుకున్నాం. వేదాంత విద్యను గుహ్యం అంటారు. అది గుహ్యం ముముక్షూణాం సదా ప్రియం. మోక్షకాంక్ష కలిగిన వారికి ఇది ఎప్పుడు ప్రియంగానే అనిపిస్తుంది. అలాంటి గ్రంథము ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇది చెప్పబోయే ముందు నేను చెప్తున్నానంటే మళ్ళీ అది తప్పు. నా బుద్ధికి ఆ తల్లి ప్రేరేపించుగాక అని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ సూత పౌరాణికులు. నత్వా తత్పద పంకజం సులలితం ముక్తిప్రదం యోగినాం బ్రహ్మాజ్జైరపి సేవితం స్తుతిపరై ధ్యేయం మునీంద్రైః సదా వక్ష్యామ్యజ్జస విస్తరం బహురసం శ్రీమత్పురాణోత్తమం భక్త్యా సర్వరసాలయం భగవతీ నామ్నా ప్రసిద్ధం ద్విజాః. ఓ శౌనకాది మహర్షులారా, నేనిప్పుడు అమ్మవారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటున్నాను. అది ముక్తిప్రదం యోగిన, యోగులైన వారికి ఆ పాదములు ధ్యానిస్తే మోక్షం లభిస్తున్నది. స్తోత్రం చేసేవారు కానీ ఆ పదాలని ధ్యానిస్తే, అంటే యోగులంటే మోక్షకాంక్ష కలిగి ఒక స్థితికి చేరిన వాళ్ళు యోగులు, వాళ్ళు ఆ పాదాలను ధ్యానిస్తారు, దానివల్ల మోక్షాన్ని పొందుతారు. ఇంకా స్థితికి రాకుండా స్తోత్రాదులు చదువుతూ భాగ్య సాధనలో ఉన్నవారు కానీ ఆ పాదాలని ధ్యానిస్తే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం వల్ల క్రమంగా పాప సంహరణమై భక్తి లభిస్తుంది. ఆ పాదముల్ని బ్రహ్మాజ్యైరపి, బ్రహ్మాది దేవతలు కూడా ధ్యానిస్తూ ఉంటారు. అలాంటి భగవతి అనబడేటువంటి అమ్మవారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ చెప్తూ ఉన్నాను అని సూతుల వారు ఇక్కడ అమ్మవారి స్తోత్రం చేస్తారు. ముందు ప్రారంభం చాలా విస్తారమైన స్తోత్రం. అది మనం 1-2 మచ్చుకు చెప్పుకుని స్తోత్ర ఫలితం పొందే ప్రయత్నం చేస్తున్నాం. యా విద్యేత్య విధీయతే శృతిపథే శక్తి సదాధ్యాపర సర్వజ్ఞ భవబంధ చిత్తి నిపుణ సర్వాశయే సంస్థిత దుర్జ్ఞేయ సుదురాత్మభిశ్చ మునిభిర్ధ్యానాస్పదం ప్రాపిత ప్రత్యక్ష భవతీహ సా భగవతి సిద్ధిప్రదా స్యాత్ సదా. ఇక్కడ 2 శ్లోకాల్లో భగవతి అనే పేరుని గట్టిగా చెప్తున్నారు. భాగవతం కదా, అందుకే భగవతి. ఈ తల్లి విద్యయని చెప్పబడుతున్నది. విద్య అనగా మోక్షకారకమైనది, ఇది అర్థం. విద్య అంటే మోక్షకారకం అంతే. విద్యని ఎక్కడ చెప్పబడుతున్నది? శృతిపథే, వేదముల యందు విద్యయని ఏ తల్లి చెప్పబడుతున్నదో, ఏ తల్లి ప్రపంచమునందు శక్తిగా ఉన్నదో, ఏ తల్లి ఈ శక్తిగా ఆ విద్యగా ఉంటూ ఆశ్రయించిన వారికి సంసార బంధనాన్ని ఛేదిస్తున్నదో ఆవిడే పశుపాస విమోచన కదా. ఎక్కడున్నదా తల్లి అంటే సర్వాశయే సంస్థిత, అందరి యొక్క హృదయమునందున్నదో ఆ తల్లి. అయితే అందరి హృదయంలో ఉంది కదండి, మరి తెలియబడట్లేదంటే దుర్జ్ఞేయ సుదురాత్మభిశ్చ, గొప్ప మాట. దురాత్ములైన వారికి ఆవిడ దుర్జ్ఞేయ, తెలియబడదు. దుష్టమైన ప్రవృత్తి కలవారికి వారు హృదయంలో ఉన్న అమ్మవారు కూడా తెలియబడదు. ఒకటే మాట ఇక్కడ చూడండి, మురికి పట్టినటువంటి బురద నీటి లోపల రత్నం వేస్తే కనబడదు. అలాగే దురాత్మ అయినటువంటి వాళ్ళకి, అంటే వాళ్ళ యొక్క చిత్తము దుష్ట సంస్కారములతో కూడినట్లయితే ఆ తల్లి దుర్లభ, అందుకు దుర్జ్ఞేయ. మరి ఎవరికయ్యా సులభం అంటే మునిభిర్ధ్యానాస్పదం ప్రాపిత. మునులు అంటే మననశీలురు అని ఒక అర్థము, మనోవికారము లేనివారు అని ఒక అర్థం. అటువంటి వారు ధ్యానము ద్వారా తల్లిని పొందగలరు. ఇప్పుడు అమ్మవారంటే ఎంత చక్కగా వివరించారో చూడండి. వేదముల యందు విద్యగా ఉన్నది ఆ తల్లి, విశ్వమునందు శక్తిగా వ్యాపించినటువంటిది ఆ తల్లి, దుష్ట ప్రవృత్తి కలవారికి దొరకనిది, మననశీలురై మనోవికారములను నియంత్రించిన మౌనులకు ఆ తల్లి ధ్యానంలో గోచరిస్తుంది. ప్రత్యక్షాభవతి, ప్రత్యక్షమవుతుంది అన్నారు ఇక్కడ. వారికి అనుభవానికి వస్తుందిట. అందుకే అమ్మవారు ఎవరికయ్యా అనుభవానికి వస్తుందంటే మునులకు అనుభవానికి వస్తున్నది. మునులకు కూడా ఎక్కడ అనుభవానికి వస్తుంది? ప్రత్యక్షం ఎక్కడవుతున్నది? ఎదురుగా కనబడుతూ ఉంటుందా ఎర్రచీర కట్టుకుని? ఎక్కడ కనబడుతుంది అంటే ధ్యానాస్పద, వారి ధ్యానమనందు హృదయంలో ఆవిడ ప్రత్యక్షమవుతున్నదయ్యా. అలాంటి ఆ తల్లిని, సర్వసిద్ధి ప్రదురాలిని నేను ఆశ్రయిస్తున్నాను అని ప్రారంభించి ఈ దివ్యమైన పురాణాన్ని, దాని యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు. ఇందులో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. చిత్రం ఏంటంటే కృష్ణ భాగవతం యొక్క సంఖ్య కూడా ఇదే విధముగా ఉన్నది. స్కంధములు 12, దానివలనే 12 స్కంధములు ఉన్నాయి. 318 అధ్యాయాలు ఉన్నాయి. ఇది వివరించారు ఇక్కడ. ఇలాంటి భవ్యమైనటువంటి ఈ మహా పురాణంలో ఉన్న అనేక అంశములను ప్రస్తావన చేస్తూ, ఇందులోనూ సుఖయోగిందుల చరిత్ర, వ్యాస చరిత్ర, భారతం ఇవన్నీ ఉన్నాయి. చిత్రం ఏంటంటే అటు పరీక్షిన్ మహారాజు శరీరత్యాగం చేసిన తర్వాత పరీక్షిన్ మహారాజుకి మరణహేతువైనటువంటి
ఏ తక్షక సర్పం ఉన్నదో దానిపై ఒకానొక క్రోధంతో సర్పయాగానికి సిద్ధపడ్డాడు జనమేజయుడు. ఆ సర్పయాగాన్ని ఆస్తిక మహర్షి వచ్చి ఆపివేశాడు. చక్కగా ధర్మబోధ చేసి ఆపివేశాడు. ఇది భారతంలో కూడా మన ప్రస్తావన ఉన్నది. ఎప్పుడైతే జనమేజయుడు తిరిగి ఈ సర్పయాగం నుంచి విరమించుకున్నాడో ఆ సమయంలో అక్కడ వ్యాసుడు వారు వచ్చి ఉపదేశం చేసి రానున్న కలియుగానికి తరింపజేయడానికై ఒక అద్భుతమైన గ్రంథం చెప్తాను, పైగా నీకు కూడా మనశ్శాంతి కలిగి సత్యమేదో తెలియడం కోసం ఈ గ్రంథం ఉపకరిస్తున్నది. ఎందుకంటే ఎన్ని కబుర్లు చెప్పుకున్నా అమ్మవారు అనుగ్రహం లేనిది బంధం నుంచి బయటపడలేరు, ముక్తి కూడా లభించదు. అవిద్య అని తెలుస్తూనే ఉంటుంది కానీ అవిద్య నుంచి బయటపడలేం. జీవాత్మ, పరమాత్మ, దేహాత్మ భ్రాంతి కబుర్లకేం చాలామంది చెప్తారు. కొందరికి పదాలు వింటే ఎలర్జీ, విన్నాం. దేహాత్మ భ్రాంతి అంటే భయం, జీవాత్మ అంటే భయం. ఇలా అవంటే ఎలర్జీ పుట్టిందంటే అర్థం ఇంకా కొన్ని జన్మల దూరం ఉన్నాం మోక్షానికి అర్థం అంట. వేదాంత పరిభాష అర్థమైనా అర్థం అయిపోయినా వింటే ఆనందం కలగాలండి కనీసం, తర్వాత అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.